నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మీ పేరు నుంచి నా పేరుకి మ్యూటేషన్ చేసుకోవాలి, పేరు మార్పిడి ఆన్లైన్లో ఎక్కించుకోవాలి. ఆన్లైన్లో ఎక్కించుకోవాలంటే అది ఎకరం కానివ్వండి, 10 ఎకరాలు కానివ్వండి, అనకూడదు కానీ కనీసం 10 సెంట్లు కానివ్వండి, అది మ్యూటేషన్ చెయ్యాలి అంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే, బాబు ఒకసారి ఎమ్మెల్యే గారి చేతి ఫోన్ చేయించండి అంట. నేను వచ్చి డబ్బులు ఇచ్చి, అది ఏమైనా డీపట్ట భూమి, జరాయితీ భూమి, పక్కా జరాయితీ భూమిని నేను కొనుక్కొని నా పేరున ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలో నాకైతే అర్థం కావటం లేదు. అది నేరుగా ఎంఆర్ఓ చెప్తున్నాడు. నేను ప్రత్యక్షంగా నేనున్నాను ఆ టైంలో. ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చెప్పాలట. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే, ఏమండి అక్కడ ఈయనొక కౌంటర్, ఆయన అల్లుడొక కౌంటర్ ఓపెన్ చేశారు, వాళ్ళకి వెళ్ళి చెబితే కానీ ఈ పనులు జరగవని చెప్పి వాళ్ళే చెప్పి, కొంతమంది అయితే నేను అంటున్నాను అంత నియంత్రిత ధోరణితో చేస్తున్నారు కాబట్టి అందుకు మేము నిరసనిస్తూ, మేము వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయినప్పటికీ కూడా మేము ఈ ఎలక్షన్లో అశోక్ గజపతిరాజు గారి తాలూకా మనస్తత్వం ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంతో నీతివంతుడు, నిజాయితీపరుడు. మరి ఆయన కూతురు కూడా పాపం లాస్ట్ ఎలక్షన్లో చాలా దగ్గరలో పోయింది కాబట్టి ఈ పర్యాయం మేమందరం కూడా మాకు చేతనైనంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మద్దతే కాదు, భవిష్యత్తులో ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటర్లు, నాయకులు కాదు, అందరూ ఓటర్లు. ఈ ఓటర్ల తాలూకా సత్తా ఏమిటా అన్నది మరి త్వరలో జరగనున్న ఎన్నికల్లో చూపిస్తారు అందరూను. అందువల్ల మా ఆకాంక్ష ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి అదితి గజపతిరాజు గారిని గెలిపించడమే ధ్యేయంగా మేము పనిచేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇందులో మాత్రం జాయిన్ అవ్వట్లేదు, ఆయనకు మద్దతు అయితే ప్రకటిస్తాం. వైసీపీలో ఉండి కాదు, మీకు ఉన్న వాస్తవం చెప్తున్నాం. అసలు మేము వైసీపీలో ఉండి మాకే తెలియదు. అప్పటికి ఈ సోకాల్డ్ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, చంద్రశ్రేణి కానీ ఎవరు కూడా లేరు. అప్పటికి ఉన్నది అవనాబ్ సూర్యబాబు గారు, అంటే నేను జాయిన్ అయ్యే టైంకి ఆయన కూడా లేరు. వాళ్ళ పిల్లలు జిల్లాలో, రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్సీపీ గాలి వీసినప్పటికీ విజయనగరం జిల్లాలో ప్రతి నియోజకవర్గం, 9 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా సుమారు 15,000 దాటి మెజార్టీ వస్తే, ఇక్కడ ఈ మహానుభావుడికి కేవలం 6,000 ఓట్లతోనే, అది కూడా కొన్ని పొరపాట్ల వల్ల. లేకపోతే క్రిందసారి ఈ మనిషి గాల్లో తేలుండేవాడు, కానీ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మాత్రం గాల్లో తేలుతాడండి. వాళ్ళు ఎందుకు చేయాలి? నేను అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, షర్మిల గారు కాంగ్రెస్ తరఫున చేస్తున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజకీయంగా వ్యక్తిగతంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళవి, అర్థమైంది. వ్యక్తిగతంగా ఎవరి నిర్ణయాలు వేరు. మరి అదే చిన్న కూతురు అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దనే చెప్తుంది ఓపెన్గా. అందువల్ల రాజకీయంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళు, స్వతంత్ర హక్కు ఉంది. వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, వాళ్ళు ఆ పార్టీ గురించి కష్టపడతారు. మేము ఎప్పుడు దాన్ని కామెంట్ చేయం. మా వరకు కూడా ఈయన నియంత్రిత ద్వారానే నచ్చక పార్టీలో ఉన్న అనకూడదు, కానీ ముందు నుంచి పార్టీ కష్టపడిన వాళ్ళని వెనకన పెట్టి వాళ్ళని అనగదొక్కే ధోరణితో వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈయనకి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో అశోక్ గజపతిరాజు గారి తాలూకా, ఆయన తాలూకా వ్యక్తిగత ఆయన ఇమేజ్ కానివ్వండి, ఆయన తాలూకా వ్యక్తిత్వం కానివ్వండి, మేము ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. నాకు తెలుసుండి నేను గౌరవించే వ్యక్తుల్లో మొట్టమొదటి సాంబశివరాజు గారు అయితే, రెండో వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. మిగతా వాళ్ళు గౌరవించడం లేదంటే గౌరవించడం కాదు, వాళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ పద్ధతి వేరు. అందులోనూ అశోక్ గజపతిరాజు గారు అంటే ప్యూర్ జెంటిల్మెన్, మీ అందరికీ తెలుసు. సో ఆ దృష్టిలో ఉంచుకొని మేము చేద్దాం. నాకైతే ఆ పోస్ట్ అన్నది గౌరవం కాదండి.
వాళ్ళు కష్టపడిన కష్టంకి. అంటే మీకు తెలుసో లేదో కానీ 2011లో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో అయితేనేమి కేవలం అవును ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే మీకు చాలా సముచిత స్థానం. ఎందుకంటే 2014లో సీట్ ఇస్తామన్నారు, అప్పుడు ఇవ్వలేదు, పిల్లలు అన్నారు. 2019లో సీట్ అనౌన్స్ చేయకముందే ఇక్కడ విజయనగరంలో రాష్ట్రం మొత్తం మీద విజయనగరం సీటే అనౌన్స్ చేశారు. అప్పుడు పాపం లేదు వీళ్ళకి 2019లో. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్లు జరిగితే ఇంత పార్టీ గురించి కష్టపడిన వాళ్ళకి బీఫారం ఇస్తే ఒప్పుకున్నటువంటి బీఫారం కార్పొరేటర్కి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే సహకరించమని విజయసాయి రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను, చెన్నమ్మల గారు, విజయ్, విక్రమ్ నలుగురు నేరుగా కలిసాం. ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ మీద సింపతి ఉంది. అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బీఫార్మ్ ఇస్తే నేను ఒప్పుకోను. ఈయన దగ్గర చిన్న డ్రామాలు ఉన్నాయండి. చిన్న రాజీనామా లెటర్ పడుకుని వెళ్తాడు, చిన్న రాజీనామా జేబులో ఉంటుంది ఎప్పుడూ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. ఆ విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు కానీ వాళ్ళకి బీఫార్మ్ ఇస్తే నేను రాజీనామా చేసేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.